హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ శుభవార్త. ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ వీడియోని మిస్ అవ్వద్దు. ఎందుకు అంటే మనకు ఆధార్ సెంటర్ ఉద్యోగాలు అయితే రావడం జరిగిందండి. ఈ సంవత్సరంలో ఫస్ట్ టైం మనకు ఆధార్ సెంటర్ నుంచి ఆధార్ సూపర్వైజర్ ఇంకా ఆధార్ ఆపరేటర్ ఉద్యోగాలు అయితే విడుదల కావడం జరిగిందండి. మన తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ ఉద్యోగాలు అయితే ఉన్నాయి, దేశవ్యాప్తంగా విడుదలయ్యాయండి. మీరు కానీ ఇంటర్ పాస్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఈ వీడియోని మిస్ చేయొద్దు, తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి, ఓకేనా? సో ఎన్నో రోజుల నుంచి అసలుకు ఇలాంటి నోటిఫికేషన్స్ అనేవి ఈ మధ్య రావట్లేదన్నమాట. ఫస్ట్ టైం మనకు రావడం జరిగిందండి. సో ఇక మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకుందాం ఈ వీడియోలో. అలాగే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. సో ఇలాంటి అప్డేట్స్ ఎప్పుడు వచ్చినా వెంటనే మీకు తెలియజేయడానికి మాకు కూడా ఒక మోటివేషన్ కావాలి కదా, ఎంకరేజ్మెంట్ కావాలి కదా. మీరు లైక్ చేయడం వల్ల ఇవన్నీ మాకు దొరుకుతాయి అన్నమాట. తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీకు ఏ క్వాలిఫికేషన్ ఉంది, మీకు ఆధార్ సెంటర్ ఇంట్రెస్టా లేదని కింద కామెంట్ చేయండి, నాకు కూడా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనము అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నామండి, CSCSPV.in, ఓకేనా? అఫీషియల్ ఆధార్ వెబ్సైట్, డిజిటల్ ఇండియా CSC, ఓకేనా? అఫీషియల్ వెబ్సైట్లో కెరియర్ పేజ్లో అయితే మనం ఉన్నామన్నమాట. సో ఇక్కడి నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఆధార్ సూపర్వైజర్ అలాగే ఆధార్ ఆపరేటర్ జాబ్ ఓపెనింగ్స్. CSC ఈ గవర్నమెంట్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ ఇన్వైట్స్ అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఆధార్ సూపర్వైజర్ అలాగే ఆధార్ ఆపరేటర్ ఉద్యోగాలండి. క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ఆధార్ ఆపరేటర్ సూపర్వైజర్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై టెస్టింగ్ అండ్ సర్టిఫైయింగ్ ఏజెన్సీ ఆథరైజ్డ్ బై ఉదయ్. సో UIDAA ఫర్ డెలివరింగ్ ఆధార్ సర్వీస్. సో మీ యొక్క లొకేషన్లో మీరు ఆధార్ సెంటర్ ఓపెన్ చేసుకోవాలంటే ఇక్కడ మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. వీళ్ళు సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. ఆ సర్టిఫికేట్ ద్వారా మీరు ఆధార్ సెంటర్ అయితే పెట్టుకోవచ్చండి. మీ సొంతంగా మీ సొంత గ్రామంలో మీరు నెలకు 30 నుంచి 40 వేల రూపాయల ఆదాయం అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు ఆధార్తో ముడిపడి ఉంది. ఏ కొత్త స్కీమ్ వచ్చినా ఖచ్చితంగా ఆధార్ అప్డేట్ చేయించుకోవాలి, ఆధార్ KYC చేయించుకోవాలి, ఆధార్కి ఫోన్ నెంబర్ లింక్ చేయాలి, ఆధార్కి పాన్ నెంబర్ లింక్ చేయాలి. ఇవన్నీ కూడా చాలామందికి తెలియదు అనమాట. దానికంటే ఒక ఛార్జెస్ అయితే నియమిస్తారండి. సో మీకు జీతం కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. కాబట్టి మీరు ఇంటర్ పాస్ అయితే మిస్ చేయదు, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మనకు ఇక్కడ ఈ నోటిఫికేషన్లు దేశవ్యాప్తంగా విడుదలయ్యాయండి. ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, ఇంకా మనకు ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, హర్యానా, జమ్మూ అండ్ కాశ్మీర్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, నాగాలాండ్, ఒడిషా, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, ఇంకా తెలంగాణ, త్రిపుర, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్ 23 రాష్ట్రాలలో ఈ యొక్క నోటిఫికేషన్లు అయితే విడుదల కావడం జరిగిందనమాట. ఇక్కడ మీరు ఈ వెబ్సైట్ లింక్ అయితే మన వెబ్సైట్లో ఉంటుంది, అక్కడి నుంచి మీరు క్లిక్ చేసి ఇక్కడికి రావచ్చండి. సో చూడండి, ఆంధ్రప్రదేశ్ నుంచి మనకు 2024 నుంచి ఇది యాక్చువల్గా పబ్లిష్ చేశారు. లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే ఈ నెల 31వ తారీఖు వరకు ఉందండి. సో మనకి ఇంతవరకు తెలియదు, ఎంతగా రీసెర్చ్ చేసి ఈ యొక్క వీడియోస్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. ఈ నెల 31 వరకు మాత్రమే టైం ఇచ్చారు. ఒకవేళ ఈ వీడియోని మీరు మిస్ అయితే ఈ అవకాశాన్ని పోగొట్టుకున్న వాళ్ళు తప్పకుండా వీడియోని చూసి ఖచ్చితంగా అప్లై చేయండి. అలాగే ఇతరులకు కూడా వీడియోని షేర్ చేయండి. ఇక్కడ అప్లై నౌ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేద్దాం మనం. ఓకే, సో అలా దానిపైన క్లిక్ చేయగానే మనకు ఆ యొక్క డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతాయండి. అంటే ఏం క్వాలిఫికేషన్స్ ఉండాలి ఏంటి అని చెప్పేసి చూడండి. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ పోస్ట్ టు బి ఫిల్డ్ ప్యూర్లీ అండ్ కాంట్రాక్చువల్ బేసిస్ పీరియడ్ ఆఫ్ 1 year, 1 సంవత్సరానికి అయితే తీసుకుంటున్నాం అంటున్నారనమాట. నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చరికి ఆధార్ సూపర్వైజర్ ఆపరేటర్ డిస్టిక్ వైజ్గా ఇక మనకి ఇచ్చారు. లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే జనవరి 31 లాస్ట్ డేట్ అండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి కృష్ణా జిల్లాలో ఒకటి, శ్రీకాకుళంలో ఒకటి, తిరుపతిలో ఒకటి, విశాఖపట్నంలో 3, విజయనగరంలో ఒకటి, వైఎస్ఆర్ కడప జిల్లాలో ఒకటి ఉంది. ఇంకా మిగతా జిల్లాల వాళ్ళకి కూడా త్వరలోనే విడుదలవుతాయి. సో మీ జిల్లా ఏంటో కింద కామెంట్ చేయండి. ఓకే, ఇక మనకి ఇక్కడ ఏం అడిగారు క్వాలిఫికేషన్స్ అనేది మనం తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ మనకు మినిమం 18 ఏళ్ళు ఉండాలి. ఏజ్ అనేది మనకు మ్యాండేటరీ కాదు. 18 ఏళ్ళు నిండి ఉంటే మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మినిమం అర్హత ఏముండాలి అంటే ఇంటర్మీడియట్, సీనియర్ సెకండరీ చదివి ఉండాలి, లేదా అంటే ఇంటర్ లేదా 10th పాటు 2 ఏళ్ళ ITI చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. లేదు 10th తర్వాత 3 ఏళ్ళ పాలిటెక్నిక్ డిప్లొమా చేసింటారు కదా, వాళ్ళు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ఆధార్ ఆపరేటర్ సూపర్వైజర్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై టెస్టింగ్ అండ్ సర్టిఫైయింగ్ ఏజెన్సీ. సో వాళ్ళు మీకు సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. షుడ్ హ్యావ్ బేసిక్ కంప్యూటర్ స్కిల్. అలాగే మీకు మీ దగ్గర ఆధార్ ఆపరేటర్కి సంబంధించిన సర్టిఫికేట్ మీ దగ్గర ఉండాలన్నమాట. ఈ సర్టిఫికేట్ ఎలా పొందాలో మీకు ఖచ్చితంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీ ఇంట్రెస్ట్ బట్టే అనమాట.
ఇక మినిమం వేజెస్ ఆఫ్ దిస్ రెస్పెక్టివ్ స్టేట్ సెట్ ఫర్ సెమీ స్కిల్డ్ మ్యాన్ పవర్. అంటే మీ స్టేట్ యొక్క మినిమం వేజెస్ ఎంత అని చెప్పి దాన్ని బట్టి మీకు జీతాలు కూడా వస్తాయంటున్నారు. సో మనకు అవన్నీ కూడా నెలకు అంతా 30,000 నుంచి 40,000 మధ్యలో అయితే తీసుకోవచ్చు అనమాట. ఇది మన ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చింది. ఓకే, అప్లై నో బటన్ క్లిక్ చేసి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా మన తెలంగాణ చూద్దాం ఒకసారి. తెలంగాణలో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఇక్కడ క్లిక్ చేద్దాం ఒకసారి. సో ఇక్కడ కూడా మనకు డీటెయిల్గా ఏ జిల్లాల నుంచి విడుదలయ్యాయో క్లియర్గా ఇక్కడే మనకు అర్థమవుతుంది అనమాట. చూడండి, మనకు ఆదిలాబాద్ ఒకటి, కరీంనగర్ ఒకటి, భద్రాద్రి కొత్తగూడెం ఒకటి, మహబూబాబాద్ ఒకటి, మహబూబ్ నగర్ ఒకటి, మెదక్ ఒకటి, మూలుగు ఒకటి, నల్గొండ ఒకటి, నారాయణపేట ఒకటి, నిర్మల్ ఒకటి, నిజామాబాద్ ఒకటి, పెద్దపల్లి, రంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి, యాదాద్రి, భువనగిరి, మొత్తం ప్రతి జిల్లాలో కూడా ఒక్కొక్క పోస్ట్ అయితే వచ్చింది. సేమ్ క్వాలిఫికేషన్ అనమాట. ఇంటర్ ఉండాలి, 18 ఏళ్ళు నిండి ఉండాలి, అలాగే మీకు ఆధార్ ఆపరేటర్ సూపర్వైజర్ సర్టిఫికేట్ అయితే మీ దగ్గర ఉండాలన్నమాట. సో ఎవరు ఇష్యూ చేసినారంటే టెస్టింగ్ అండ్ సర్టిఫైయింగ్ ఏజెన్సీ ఉదయ్ సంబంధించి మీకు ఆ యొక్క సర్టిఫికేట్ ఉండాలండి. అది ఎలా పొందాలో మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ చెప్తున్నాను, మీ ఇంట్రెస్ట్ బట్టే. సో నెక్స్ట్ వీడియో అయితే ఉంటుందన్నమాట. ఇది మన రాష్ట్రాల్లో విడుదలైన పోస్టులు. ఇక్కడ అప్లై నౌ బటన్ క్లిక్ చేసి మనం ఈ ఉద్యోగాలకు ఈ విధంగా అప్లై చేసుకోవాలండి. సో ఇక్కడ నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, పాన్ నెంబర్ ఇవన్నీ స్టార్ గుర్తున్నాయి, ఖచ్చితంగా ఫిల్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్, ఏ స్టేట్ నుంచి అప్లై చేస్తున్నారు, డిస్టిక్ ఏ అప్లై చేస్తున్నారు, హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా మీకు, మీరు ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు, సో ఏ డిస్టిక్ సంబంధించిన వాళ్ళు, సో మీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఆధార్ సూపర్వైజర్ సర్టిఫికేట్ ఇక్కడ మనం అప్లోడ్ చేయాలి. జెండర్ మేలా ఫీమేల్ అని ఇక్కడ చేయాలి. సో ఇక్కడ క్యాప్చర్ కూడా ఎంటర్ చేసి సబ్మిట్ చేయడమే, అంతే, సింపుల్. ₹1 కూడా ఫీజు ఉండదు అనమాట. ఎగ్జామ్ కూడా ఏం అవసరం లేదు. ఆ సర్టిఫికేట్ మీ దగ్గర ఉండి, సో ఇంటర్ అర్హత ఉంటే మాత్రం ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో మీ ఇంట్రెస్ట్ బట్టి నెక్స్ట్ వీడియో ఉంటుందండి ఆ సర్టిఫికేట్ ఎలా పొందాలి అనేది. సో ఎంతమంది అడుగుతారో చూద్దాం. సో ఇది మనకు ఆధార్ సెంటర్ నుంచి వచ్చిన ఒక అద్భుతమైన అవకాశం. సో ఇటువంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.